అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య 5వ టెస్టు మొదలు కానుంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్తోనే సిరీస్ ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. టీమిండియా ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ను 2-2తో సమం చేస్తుంది. ఈ కీలక పోరు కోసం ఇంగ్లాండ్ ఒకరోజు ముందుగానే తుది జట్టును ప్రకటించింది. కుడి భుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ 5వ టెస్టుకు దూరమయ్యాడు. అయితే తుది జట్టులో ఎవరిని తీసుకోవాలి అనేది పిచ్ను చూశాకే నిర్ణయిస్తామని తెలిపాడు ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ భారత మధ్య 5వ టెస్టు మొదలు కానుంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్తోనే సిరీస్ ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. టీమిండియా ఈ మ్యాచ్లు గెలిస్తేనే సిరీస్ను 2-2తో సమం చేస్తుంది. ఈ కీలక పోరు కోసం ఇంగ్లాండ్ ఒకరోజు ముందుగానే తుది జట్టును ప్రకటించింది. కుడి భుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ 5వ టెస్టుకు దూరమయ్యాడు. అయితే తుది జట్టులో ఎవరిని తీసుకోవాలి అనేది పిచ్ను చూశాకే నిర్ణయిస్తామని తెలిపారు ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్.